టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. యాంకర్స్ డ్రెస్ కటసి సారీ హౌస్, ఓయూ కాలనీ, షేక్పేట్, హైదరాబాద్. ఆనంద నిలయ గోవింద, ఆపద్ బాంధవ గోవింద. ఆనంద నిలయ గోవింద, ఆపద్ బాంధవ గోవింద. ఈరోజు మనం వచ్చేసినాము ఒక అద్భుతమైన, చాలా పాత 500 సంవత్సరాల చరిత్ర కలిగిన ఒక మంచి ఆలయానికి. ఆశ్రిత వత్సల గోవింద, అలంకార ప్రియ గోవింద, అనాథ రక్షక గోవింద, అలంకార ప్రియ గోవింద. ఈ ఆలయము ఇప్పుడు వరకు మనం చూసిన గుళ్ళతోని పోలిస్తే చాలా డిఫరెంట్. వెంకటేశ్వర స్వామి గుళ్ళు చూసుంటాం, రాముడు గుళ్ళు చూసుంటాం, విష్ణుమూర్తి గుళ్ళు చాలా చూసుంటాం, వేణుగోపాల స్వామి గుళ్ళు ఇట్లాంటివి. బట్ ఇది మత్స్యావతార కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇష్టప్రదాయక గోవింద, ఈప్సిత వరద గోవింద, ఉలూఖ నిబంధన గోవింద. ఈ చింత చెట్టు ఇట్లా అంటే అది పెరగడమే, అంటే దాని పుట్టుక మొదలైనప్పటి నుంచే 3 కొమ్మలతోని పెరగడము అనే చెట్టు చాలా రేర్గా కనిపిస్తుంది అట మనకి. గోవింద, ఊహాతీత గోవింద, 7 కొండల గోవింద, ఏలే ప్రభువా గోవింద. కలల వెంకటేశ్వర స్వామి కనిపించిండట. కనిపించి ఇక్కడ దగ్గరలో ఉన్న బాయిల నేనున్నా, నన్ను బయటికి తీయండి, నాకు పూజలు చేయండి అని చెప్పేసి ఆయనకి కలల కనిపించి చెప్పిండట. గోవింద, ఔషధ ప్రద గోవింద, ఔదారకాయ గోవింద, అంతర్యామి గోవింద, ఆయుప్రద. చాలా రేర్గా కనిపించే విగ్రహం ఈ విగ్రహం. ఈయననే విశ్వక్సేన పెరుమాళ్. ప్రదాయ గోవింద, కలియుగ వరద గోవింద. ఆ వెంకటేశ్వర స్వామి కళలో కనిపించి ఇక్కడ ఉన్నా అని చెప్పింది ఈయనకే. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. 100 ఏళ్ల ఆలయం సనాతన వైభవానికి స్వాగతం. స్పాన్సర్డ్ బై శర్మ గోల్డ్ కంపెనీ. ఈరోజు మనం వచ్చేసినాము ఒక అద్భుతమైన, చాలా పాత 500 సంవత్సరాల చరిత్ర కలిగిన ఒక మంచి ఆలయానికి. ఎస్, ఈ ఆలయము ఇప్పుడు వరకు మనం చూసిన గుళ్ళతోని పోలిస్తే చాలా డిఫరెంట్. వెంకటేశ్వర స్వామి గుళ్ళు చూసుంటాం, రాముడు గుళ్ళు చూసుంటాం, విష్ణుమూర్తి గుళ్ళు చాలా చూసుంటాం, వేణుగోపాల స్వామి గుళ్ళు ఇట్లాంటివి. బట్ ఇది మత్స్యావతార కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇది జిల్లేలుగూడలో ఉంది, అంటే కర్మన్ ఘాట్ దగ్గర జిల్లేలుగూడలో ఉంది. నేను చెప్పిన కదా, మీకు గూగుల్ మ్యాప్స్లో ఈ టెంపుల్ ఎట్లా దొరుకుతుంది, మీరు మ్యాప్స్ పెట్టుకుని వచ్చేస్తారు కాబట్టి మీరు ఏం చేయాలంటే శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ జిల్లేలుగూడ అని కొడితే ఇమ్మీడియట్గా వచ్చేస్తుంది. జిల్లేలుగూడ నియర్ కర్మన్ ఘాట్. మళ్ళీ క్లియర్గా చెప్తున్నా. అండ్ ఈ లొకేషన్ ఎట్లా మీకు మా వాళ్ళు చూపించాలో అది కూడా మీకు చూపిస్తూ ఉంటారు, దాన్ని బట్టి మీరు ఫాలో అయిపోండి. ఈ గుడి గురించి, ఈ గుడి చరిత్ర గురించి, అండ్ ఎంత మంచి కట్టడము ఈ గుడి నేను చూపిస్తాను, మీరు రండి రిపోర్ట్. సో ఈ గుడి చూసారు కదా, ఈ గుడికి మంచి ఇట్లా రాళ్లతో కట్టిన మెట్లు. అండ్ ఇంకో విషయం చెప్పాలి ఏంది అని అంటే, ఇది ఒక 3 గుళ్ళ కాంపౌండ్ లాగా ఉందన్నట్టు. ఇది ఇప్పుడు మనం వచ్చింది వెంకటేశ్వర స్వామి గుడి, దీనికి ఎదురుగానే ఆంజనేయ స్వామి గుడి కూడా కనిపిస్తుండొచ్చు నా వెనకాల, తర్వాత చూద్దాం మనము. అండ్ ఇటువైపు ఏమో శివుడి గుడి. ఇవన్నీ కూడా చాలా పాత. ఈ 3 టెంపుల్స్ కూడా 500 సంవత్సరాల నుంచి ఉన్న టెంపుల్సే. సో మరి ఇప్పుడు ఆ విష్ణుమూర్తిని అయితే ఫస్ట్ దర్శనం చేసుకుందాం. హరి హరి సర్వేశ్వరా. ఇంకా ఫస్ట్ లోపలికి రాగానే ధ్వజస్తంభం. అండ్ ఈ గుడి కూడా
మనము మామిడిపల్లిలో ఒక టెంపుల్ చూసారా, అట్లనే అలాంటి పాత కట్టడమే, మొత్తం కూడా రాయితో కట్టిందే. అండ్ చుట్టూ కూడా ఇట్లా అని మంచిగా అంటే ఓపెన్ ఏరియా ఉండి మధ్యలో టెంపుల్ ఉండి చుట్టూ ఆ టెంపుల్ కాంపౌండ్ ఏదైతుందో కూడా అది కూడా చాలా డిఫరెంట్ కట్టిరన్నమాట. పాత కట్టడాలు ఏవైతే ఉంటే అవి మాత్రమే మనకి ఇలాంటి కన్స్ట్రక్షన్ కనిపిస్తుంది. సో ఇగో ఇక్కడ కూడా చూడండి, ఇది పాత ధ్వజస్తంభం. ఇది అంటే అప్పట్లో టెంపుల్స్ వాటికి ఇట్లాంటి రాళ్ళతోని ధ్వజస్తంభాలు ఉండేటివి. సో ఇది చాలా పాతది. దీని తర్వాత చూసినా పైన ఇట్లా మంచి చక్రం ఉంది, చక్రం మధ్యలో విష్ణుమూర్తి ఉన్నాడు, డిఫరెంట్గా ఉంది. ఆ వెనకాల చెట్టు ఉంది, చెట్టు కూడా చాలా పెద్ద ఉంది, అది కూడా చాలా పాతదంట. ఆ చెట్టు అటువైపు నుంచి చూద్దాం, అందరు ముడుపులు కట్టారు దానికి కూడా. బట్ ఇగో చూసారు కదా, హ్యాండ్ మేడ్ పిల్లర్స్ ఇవన్నీ కూడా సేమ్ స్ట్రక్చర్. అప్పట్లో చాలా గుళ్ళకి ఇదే స్ట్రక్చర్లో ఉన్న పిల్లర్స్ ఉండేవి. సో ఇదేదైతే గ్రానైట్ ఉందో ఇదంతా కూడా తర్వాత కన్స్ట్రక్ట్ చేశారు, అంటే అది కొంచెం మోడిఫై చేశారు గుడిని. బట్ దాని గోపురం చూడండి ఎట్లుందో, మొత్తం గోల్డ్ కలర్ వేసేసారు. ఇది కొంచెం డిఫరెంట్ ఉంది చూసిర్రా పిల్లర్స్. ఆ పిల్లర్స్కి మళ్ళీ అంటే చిన్న చిన్న పిల్లర్స్ వేసేసి ఒకవైపు నరసింహస్వామి ఉన్నాడు, ఒకవైపు వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, ఇట్లా 4 వైపులు నలుగురు దేవుళ్ళని పెట్టి మొత్తం మిగతా అంతా కూడా పిల్లర్స్, పైన ఒక మంచి చక్రం అది. అండ్ చూసారు కదా, ఇది ఇట్లా కారిడార్ లాగా అన్నట్టు. ఎంత ఓల్డ్ది గుడి అన్న విషయము మీకు ఈ కన్స్ట్రక్షన్ ఒకటి, అట్ ది సేమ్ టైం ఇప్పుడు మనం చూడబోతున్న ఈ చెట్టు ఒకటి. ఈ చెట్టుకు కూడా ఒక స్పెషాలిటీ ఉంది. ఏంటిది అని అంటే, ఈ చింత చెట్టు ఇట్లా అంటే అది పెరగడమే, అంటే దాని పుట్టుక మొదలైనప్పటి నుంచే 3 కొమ్మలతోని పెరగడము అనే చెట్టు చాలా రేర్గా కనిపిస్తుంది అట మనకి. ఇది మంచి చెట్టు, లైక్ అంటే ఏమంటారు, ఇట్లాంటి శుభసూచకం అంటారు కదా, అట్లాంటి చెట్టు అన్నట్టు. సో ఈ గుడి చరిత్ర కూడా, అంటే గుడి చరిత్ర మొత్తం కూడా ఈ చెట్టు చుట్టే ఉంది అని కూడా చెప్పొచ్చు నిజంగా చెప్పాలంటే. ఫస్ట్లీ ఇలాంటి చెట్టే చాలా రేర్ అని చెప్పిన కదా, చూసారు కదా మొద్దు ఎంత ఉందో, లిటరల్లీ ఇట్లా ఒక 7-8 ఫీట్ ఉంటుంది కావచ్చు, ఇంకెక్కువనే ఉంటుంది. సో అంత వెడల్పు చెట్టు. అండ్ దీనికి చాలామంది ముడుపులు కట్టినరు. సో వాళ్ళ కోరికలు తీరాలని చెప్పి మొక్కునే వాళ్ళందరూ దీనికి ముడుపులు కడతారట. అండ్ ఇది దాదాపుగా 750-800 years ఓల్డ్ చెట్టు అన్నమాట. గుడి లోపలనే ఒక రావి చెట్టు కూడా ఉంది చూడండి, పెద్ద రావి చెట్టు, యాప చెట్టు 2 కలిసి ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇప్పుడు ధ్వజస్తంభం దగ్గరకు వచ్చినాం కదా, ఎప్పుడైనా కూడా ఒక చుట్టు తిరగాలంటే ఇట్లా ధ్వజస్తంభం చుట్టూ తిరిగితే ఒక చుట్టు తిరిగినట్టు. ఇప్పుడు మనము లోపల పోయి ఆ దేవుణ్ణి దర్శించుకుందాము. ఆ విష్ణుమూర్తి మత్స్యావతారంలో ఉంటాడు కాబట్టి ఆ విగ్రహం కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎంత డిఫరెంట్గా ఉందనేది ఇప్పుడు నేను చూపిస్తా పారు. శ్రీ వెంకటేశ గోవింద 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 గోవింద, శ్రీ శ్రీనివాస గోవింద 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 గోవింద, సప్తగిరీశ గోవింద 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 గోవింద, సర్వమహిష గోవింద 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 గోవింద, కలియుగ మహేశ గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, కలుష వినాశ గోవింద, శ్రీ శ్రీనివాస గోవింద 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 గోవింద. శ్రీధర కేశవ గోవింద 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 గోవింద, శ్రీకర మాధవ గోవింద 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 గోవింద, మధుకైట భారీ గోవింద 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 గోవింద, నారాయణ హరి గోవింద 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 గోవింద, అచ్యుతానంద గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, అచ్యుతానంద గోవింద, శ్రీ శ్రీనివాస గోవింద 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 గోవింద.
అవతార వెంకటేశ్వర స్వామి అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం सा अर्चना पूजां करिष्ये प्रियकान्ताय कल्याणाय नीलाचल निवासाय नित्याय परमात्मने सुभद्रा प्राणनादाय श्री जगन्नाथाय मंगलम् गोविंद 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 काल स्वरूप गोविंद श्री वेंकटेश गोविंद कालातीत गोविंद श्री श्रीनिवास गोविंद అసలు ఎంత బాగుందో విగ్రహం, అంటే చాలా డిఫరెంట్గా ఉందబ్బా. అంతటా వెంకటేశ్వర స్వామి అంటే అంత ఎత్తు, మంచి ఇట్లా 3 నామాలు, అసలు గంభీరంగా ఉంటుంది వెంకటేశ్వర స్వామి విగ్రహము. కానీ ఇక్కడ మత్స్యావతారంలో ఉన్నాడు కాబట్టి ఆయన అది డిఫరెంట్గా కనిపిస్తుంది. ఆ విగ్రహం కూడా కిరీటం ఆ పైన అండ్ ఆ మొత్తం కూడా సిల్వర్తోని మంచి నీట్గా చేయించిండ్రు. శంకు చక్రాలు కనబడుతున్నాయి, నామాలు కనబడుతున్నాయి. కింద స్వామి ఫేస్తో పాటు అంటే ఏ హైట్లో అయితే అమ్మవార్లు ఉన్నారో ఆ హైట్లో అయ్యవారు కూడా అక్కడ మధ్యలో ఫేస్ మనకు కనిపిస్తుంది. ఆ కింద కూడా మత్స్యావతారం కాబట్టి మీ అందరికీ తెలుసు కింద చేప బాడీ ఉంటుంది. సో ఆ బాడీకి పంచగట్టిర్రు అన్నట్టు. సో ఎంతో పాత విగ్రహం. ఈ విగ్రహమే ఇక్కడ బాయిలో దొరికిన విగ్రహం అన్నట్టు. అంటే నేను ఇక్కడ ఉన్నా అని ఆయన ఎవరితోనైతే ప్రతిష్ఠ చేయించుకోవాలనుకుంటాడో, ఆయన ఎవరినైతే పిలిపించుకొని చేయించుకోవాలని సంకల్పిస్తాడో అదే జరుగుతుంది. ఆ విధంగానే ఈరోజు మనందరికీ దర్శనం ఇస్తున్నారు మత్స్యావతారంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి. మొక్కోరి మంచిగా మీరు కూడా. హాయిగా దర్శనం అయింది. చూసారు కదా మీరు కూడా వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి వెళ్ళి. సో నేను చెప్తున్నా కదా అసలు ఎంత బాగుందంటే గుడి కన్స్ట్రక్షన్ కూడా. మీరు ఒకసారి తప్పకుండా రండి గుడికి. ఎందుకంటే నిలబడి చూస్తే కూడా ఇప్పుడు దర్శనం చేసుకొని వచ్చి నిలబడి ఇట్లా చూస్తే ఎంత హాయిగా ప్రశాంతంగా చెట్లు, ఆ గోపురము, ధ్వజస్తంభము, అసలు మొత్తం ఇట్లా చుట్టూ చూస్తుంటే కూడా ఎంత హాయిగా ఉందో. ఇంత స్పేషియస్ గుళ్ళు ఈ రోజులలో మనకి చాలా తక్కువ. సో బయటంతా కూడా చాలా పెద్ద కాంపౌండ్ ఉంది, చాలా పెద్ద ప్లేస్ ఇది ఉంది. అండ్ ఇక్కడికి చాలామంది సాటర్డే రోజు దర్శనం కోసం వస్తారంట, స్వామివారి దర్శనం కోసము. అండ్ బ్రహ్మోత్సవాలు కూడా చేస్తారంట ఇక్కడ 9 రోజులు సంవత్సరానికి ఒకసారి. సో అప్పుడు కూడా చాలామంది జనాలు. శ్రీనివాస గోవింద శ్రిత పారిజాత గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రిత పారిజాత గోవింద. సో ఈ గుడి గురించి ఇంకా చాలా ముచ్చట్లు మనం తెలుసుకోవాలి. కాబట్టి నేను ఈ గుడి ప్రధాన అర్చకులు డింగరి రామాచార్యులు గారు ఉన్నారు, ఆయనతోనే అడిగి మాట్లాడి నేను మీకు చాలా ముచ్చట్లు చెప్పిస్తా. స్వామి నమస్తే. జై శ్రీమన్నారాయణ. సో చాలా మంచి దర్శనం అయింది, అర్చన చేయించారు, చాలా సంతోషం. కానీ ఈ గుడి గురించి ఇంకొన్ని తెలుసుకోవాలనుంది నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లోపల విగ్రహం కూడా ఇప్పుడు వెంకటేశ్వర స్వామి అనగానే అందరూ ఒక ఊహకు వచ్చేస్తారు వెంకటేశ్వర స్వామి అంటే ఇట్లుంటాడు అని. బట్ ఇక్కడ విగ్రహం చాలా డిఫరెంట్గా ఉంది. అంటే ఏంది దాని స్పెషాలిటీ? కలో వెంకట నాయక అన్నారు కదా, అంటే కలియుగంలో వెంకటేశ్వరుడు మనకు ఇష్టమైన దైవం, అందరు పూజించే దైవం. అలాగే స్వామి మనకు ఈ భూలోకంలో శిలారూపంలో తిరుమలలో ఉండి అందరిని అనుగ్రహిస్తున్నాడు స్వామి. అంటే ఇక్కడ జిల్లెలగూడలో అప్పటి కాలంలో ఈ జిల్లేడు చెట్లతోటి ఊరులాగా వాతావరణం ఉండేది అన్నట్టు. ఓకే. అంటే స్వామి ఇక్కడ తన ఉండాలని కోరుకొని ఇక్కడ ఉండేటువంటి బావిలో స్వామి ప్రత్యక్షమైనాడు. అంటే ఆ శిలలో వెలిసినటువంటి స్వామి అక్కడ దొరికాడు అన్నట్టు. ఓకే. అంటే దీని కథనం ఏంటంటే పూర్వకాలంలో ఏంటిదంటే నిజాంస్ పరిపాలనలో అయితే దక్కన్ అంటారు, మన ఏరియా మన ప్రాంతాన్ని దక్కన్ అంటారు. అయితే అక్కడి నుంచి రాజులంతా పంపిస్తుండేవాళ్ళు. అయితే మన హైదరాబాదు నిజాంస్ పరిపాలనలో చందూలాల్ అనేటువంటి వారు ఇక్కడ ఈ స్వామివారి చింత చెట్టు, ఇది 3 నామాల చింత చెట్టు, ఇక్కడ స్వామివారి విశ్రమిస్తున్నప్పుడు స్వామివారి కల్లో వచ్చి ఆయనకి చెప్పాడు అన్నట్టు, నా విగ్రహము 4 పలకల శిల, దాంట్లో పైన ఈ గోపురాకారంగా ఉండి శంకుచక్ర నామాలు, తర్వాత స్వామి నేను చేప రూపంలో ఉంటాను, తర్వాత నా అభయస్థము, తర్వాత పాదాలు, నాగబంధం, 7 చేపలు వెనక సైడ్లో 7 చేప గుర్తులు ఉంటాయి అన్నట్టు. ఇలాగా సూర్యచంద్ర నక్షత్ర పుంజం అన్నీ కూడా ఆ విగ్రహం మీద ఉంటాయి. అవి మీకు కనిపించవు. మేము ప్రతి గురువారం రోజు కూడా సాయంకాలం మొత్తం నిర్మాల్యం అంతా తీసి లోపలంతా శుద్ధి చేసుకుని
తెల్లారి శుక్రవారం అభిషేకం చేస్తాం, ఆ రోజు మనకు కనిపిస్తుంది. అయితే స్వామి మత్స్యావతార వెంకటేశ్వర, అంటే దశావతారంలో మొదటి అవతారం మత్స్యావతారం. అంటే సోమకాసుడి నుంచి వేదాలను రక్షించినటువంటి స్వామి మత్స్యావతారంలో రక్షించాడు కాబట్టి ఆ మత్స్యావతారం వల్ల ఇట్లాంటి శిల అరుదుగా ఉంటుంది, ఎక్కడ కనిపించదు. వెంకటేశ్వర స్వామి అందరూ అనుకుంటారు స్వామి నిలబడిలా అభయస్తంతో ఉంటాడు అని అనుకుంటారు, కానీ ఇక్కడ చాలా విశేషంగా డిఫరెంట్గా ఉంటారు. స్వామి భక్తుల అనుగ్రహ కోరికలన్నీ కూడా నెరవేరుస్తున్నారు. అండ్ ఇప్పుడు ఈ టెంపుల్ నుంచి బయటికి రాగానే చాలా అట్రాక్టివ్గా అనిపించేది ఈ గోపురం. చాలా డిఫరెంట్గా కింద సాగర మదనం కానీ ఇట్లంతా కూడా కొంచెం డిఫరెంట్గా ఆర్ట్ చేయడం జరిగింది. దాని గురించి ఏం చెప్తారు? ఇది ఏంటంటే మన ఇతిహాసం, పురాణాలు చెప్పేటువంటిది, దాంట్లో ఉండే కథలు అవన్నీ కూడా ఈ గోపురము మీద చెక్కడం వల్ల తంజావూరు శిల్పులు చెక్కారు అన్నట్టు. ఇది ఈ గోపురం చాలా విశేషంగా ఉంటుంది. అండ్ ఈ చింత చెట్టు గురించి ఇందాక మీరు అన్నారు 3 నామాల చింత చెట్టు అని చెప్పేసి, అసలు చూస్తే కూడా చాలా హ్యూజ్గా ఉంది ఇది. దీని గురించి ఏం చెప్పాలి అంటే చందులాల్ గారు ఇక్కడ విశ్రమిస్తున్నప్పుడు స్వామి స్వప్నంలో వచ్చినప్పుడు ఇక్కడ బావిలో ఉండేటువంటి స్వామిని పరివారంతో వెళ్ళి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత చెట్టు దగ్గర పెట్టి పూజలు జరిపారు అన్నట్టు. ఇక్కడ స్వామి ఉండటం వల్ల ఈ చింత చెట్టుకు చాలా విశిష్టత వచ్చింది. అంటే ఇక్కడ ఈ 3 నామాల చింత చెట్టు అంటారు. తర్వాత ఈ 3 నామాల చింత చెట్టు దగ్గర ఎవరైతే భక్తితో ముడుపు పూజ చేసి ఒక కొబ్బరికాయ వస్త్రం అవి తీసుకొని పూజ చేసి ఒక 11 ప్రదక్షిణాలు చేసి ఇక్కడ ముడుపు కట్టినట్టయితే వాళ్ళ కోరిక తప్పకుండా నెరవేరుతాయి. ఇది 500 సంవత్సరాల పైన టెంపుల్. ఆ కాలంలో ఏంటంటే దీనికి వచ్చేటువంటి చింతపండుతో పులిహోర ప్రసాదం చేసేవాళ్ళు అన్నట్టు. చిన్న బండ ఇక్కడ కింద మెట్లు ఉండేది, కింది గుడి కిందికి లోపల నేలమాలిగలు ఉంటాయి కదా, దాని లోపల పెద్ద బండ అరుగుంది. దాంట్లో మా అన్నం వండిన తర్వాత పోసి చింతపండుతో కలిపేవాళ్ళట, పెద్దగా బండ మీదనే కలిపేవాళ్ళు. ఇప్పుడు అన్ని మిషనరీస్ వచ్చినాయి కదా, వెనకటి కాలం అట్లా కలిపేది అన్నట్టు. అది చింత చెట్టు చాలా విశిష్టత. ఇంకొక విషయం ఏమిటంటే ఉత్తర ద్వారంగా ఉండేటువంటిది ఈ మత్స్యావతార వెంకటేశ్వర ఉత్తర ద్వారంగా ఉంటారు. అయితే అన్ని దేవాలయాలు తూర్పు ముఖంగా ఉంటాయి. ఈ ఒక్క ఉత్తర ద్వారంలో మరి ప్రపంచంలో కూడా ఉత్తర ద్వారం ఉండే ఏకైక దేవాలయం ఈ మత్స్యావతార వెంకటేశ్వర దేవాలయం. తర్వాత ముక్కోటి ఏకాదశి రోజు చాలా విశేషంగా భక్తులు దర్శిస్తారు. ఇక్కడ నుంచి దర్శించుకోవాలంటే ఈ ద్వారం నుంచి దర్శించుకోవాలని చాలా మంది వస్తారు. ఊర్ల నుంచి, హైదరాబాద్ చుట్టుపక్కల సిటీస్ నుంచి కూడా బాగా వస్తారు జనం దర్శనం. మాకు ఆ రోజు పొద్దున 4 గంటల నుంచే దర్శనం ప్రారంభిస్తాం. కోవెల్లో ఆరాధన అంతా చేసుకుని ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర స్వామివారిని ఆ దర్వాజా తెరుస్తాం అన్నట్టు కరెక్ట్ సమయానికి. భక్తులు దర్శించుకుంటారు. చాలా విశేషంగా ఉంటుంది ముక్కోటి ఏకాదశి రోజు కూడా. దీంట్లో మనకు బ్రహ్మోత్సవాలు అవుతాయి వైశాఖ మాసంలో. వైశాఖ శుద్ధ అష్టమి నుంచి వైశాఖ బహుళ విధియ వరకు, అంటే పౌర్ణమి రోజు రథం ఉంటుంది, త్రయోదశి రోజు కళ్యాణం ఉంటుంది. అంటే వైశాఖ శుద్ధ చతుర్దశి త్రయోదశి, అంటే ఆ త్రయోదశి రోజు ఈ స్వామి ప్రతిష్ఠ చేశారు. మీరు ఎందుకు చెప్పాను కదా, ఈ స్వామి ప్రతిష్ఠ చేశారు కాబట్టి ఆ రోజున రాత్రి సమయంలో కళ్యాణం జరుగుతుంది ఇక్కడ. చాలా వైభవంగా పూజలు అందుకుంటుండే అనమాట ఆ మత్స్యావతారంలో ఉన్న వెంకటేశ్వర స్వామి. థాంక్యూ సో మచ్. మీతో మాట్లాడడం చాలా సంతోషం. టెంపుల్ ఫౌండర్స్ అని చెప్పేసి వాళ్ళని, అంటే ఈ గుడిని ఇంత అద్భుతమైన గుడిని కట్టించిన వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళని కూడా చూడాలి కదా మనం. సో ఫస్ట్ ఈయన అనమాట మహారాజ్ చందులాల్ బహదూర్. ఈయన ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ ఉండాడంట అప్పుడు నిజాముల కాలంలో. సో ఈయననే అనమాట, ఈయనకే మెయిన్గా వెంకటేశ్వర స్వామి కళలో కనిపించి ఇక్కడ ఉన్నా అని చెప్పింది ఈయనకే. సో వీళ్ళ కొడుకు ఈయన మహారాజ్ నరేంద్ర బహదూర్, ఈయన కొడుకు ఈయన మహారాజ్ శ్రీ కిషన్ పర్షద్ బహదూర్.
సో ఇట్లా పేర్లు ఇట్లా ఉండేటివి అనమాట అప్పట్లో, మనకు తెలుసా అసలు. అయితే ఈయనకి కొడుకులు లేకపోవడం వల్ల, ఈయన కిషన్ పర్షద్ గారికి కొడుకులు లేకపోవడం వల్ల ఏంటంటే వాళ్ళ అక్కనో చెల్లెనో ఉంటారు కదా వాళ్ళ ఫ్యామిలీ, సో వాళ్ళ హస్బెండ్ అన్నట్టు. నెక్స్ట్ వాళ్ళ హస్బెండ్ చూసిండు రాజారతన్ గోపాల్ సైన్చర్, ఇక్కడ పేరు మారింది అందుకోసమే, అర్థమైందా మీకు? ఇక్కడ వరకు ఒకటే, వీళ్ళంతా ఒక ఫ్యామిలీ, ఈయననేమో ఈ ఇంటి అల్లుడు అన్నట్టు. సో ఇప్పుడు ప్రస్తుతము ఈయన కూడా లేడట, వీళ్ళ కొడుకున్నాడట. సో వీళ్ళ కొడుకు ప్రస్తుతం ఇక్కడ ఉంటాడు, ఆయన చూస్తాడు, ఇక్కడికి వస్తాడో రాడు మనకు తెలియదు, కానీ డెఫినెట్లీ వాళ్ళు కట్టించిన గుళ్ళు ఎన్నో ఉన్నాయి కాబట్టి అవన్నిటినీ కూడా చూసుకునే బాధ్యత ఆయన పైన ఉందన్నమాట. అది. సో ఇప్పుడు ఈ అద్దాల మందిరంలోకి పోతున్నాం మనము. ఇది ఎట్లుందో కూడా చూపిస్తా పాండ్రి లోపలికి. ఓ అద్దాల మందిరం. సో స్వామివారికి ఉత్సవ విగ్రహాలు ఉంటాయి కదా, ఆ విగ్రహాలను బ్రహ్మోత్సవాలప్పుడు ఇట్లాంటప్పుడు ఊరేగింపులు తీస్తారు, మీకు తెలుసు కదా, రథోత్సవం అని చెప్పి రథం పైన ఎక్కించి స్వామిని ఊరేగింపు తీస్తారు. అట్లా ఇగో ఏనుగు, పికాకు, గుర్రము, ఇటు ఆంజనేయ స్వామి అండ్ ఇది నాగపాము ఆదిశేషుడు, సో ఇవన్నీ కూడా ఆయన ఊరేగింపుకి వాడేటివి అన్నమాట. మొత్తం ఈ అద్దాల మందిరంలో గుడి యొక్క స్ట్రక్చర్ ఒకానొక టైంలో ఎట్లుండేది, అండ్ గుడి పాత గుడి, అప్పట్లో గుడి ఇట్లుండే ఇది అన్నట్టు. ఇంకో చూడండి ఇక్కడ మత్స్యావతార వెంకటేశ్వర స్వామి టెంపుల్ జిల్లేలు కూడా. సో గాలి గోపురం అనేది ఈ విధంగా ఉండే, దాన్ని అప్పట్లో కూడా ఒకసారి కొంచెం రెనోవేట్ చేసిరట, దాని తర్వాత ఇప్పుడు దాన్ని మళ్ళా రంగులు దిద్దారు. మొత్తం మీద ఈ టెంపుల్ 3 ఎకరాల జాగలు ఉందంట. సో ఇట్లాంటి ఒక మంచి గ్రీనరీ ప్లేస్ని కూడా లోపల అరేంజ్ చేసారు. రామావతారంలో బాల్యము, తర్వాత అరణ్యవాసము, యుద్ధము అన్నీ ఉన్నాయి అన్నమాట ఇక్కడ. నిజంగా చాలా బాగుంది గుడి, చాలా ప్రశాంతంగా ఉంది. మీరు అందరు వచ్చి తప్పకుండా ఈ గుడిని చూస్తే మీకు కూడా ఒక మంచి, అంటే ఒక పాత గుడి, నిజంగా దేవుడు ఒకానొక టైంలో మనని ఇక్కడున్నారా అని పిలిచిన టెంపుల్ ఇది. అలాంటి టెంపుల్ని మీరు కూడా దర్శించుకోరు. గుడికి కూడా కనిపించని ఒక స్పెషల్ అట్రాక్షన్ ఏంటి అని అంటే, ఈ గుడికి నేలమాలిగలు అంటారు కదా, సో అది ఉందన్నమాట. దానికి దారి ఇక్కడ ఉంది చూడండి, నేలమాలిగలు అండ్ దశావతారాలు ఉన్నాయంట. అటు పోదాం. సో గుడి చూసిరు కదా, ఇప్పుడు ఆ గుడి ఎట్లా నిలబెట్టిర్రు, ఎంత పాతది అని చూపించడానికి ప్రతిసారి నేను మీకు గుడి లోపల ఏవైతే పిల్లర్స్ వేస్తారో అవి చూపిస్తా, కానీ ఈసారి మీకు ఇంకొంచెం డీటెయిల్గా చూపించబోతున్నా. ఎస్, ఈ గుడి ఎంత పాతదంటే ఒకసారి ఇట్లా తిరిగి ఇట్లా మొత్తం చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇవన్నీ కూడా రాళ్ళు, దీన్ని నేలమాలికలు అంటారన్నమాట బేసిక్గా. సో గుడి కింద ఏం చేసిండ్రంటే ఇట్లా మంచిగా నీట్గా చేయించి ఇక్కడ నుంచి చూడండి, ఇక ఆ విష్ణుమూర్తి అవతారాలు మొదలైతాయి. మొట్టమొదటి అవతారం మత్స్యావతారం, తర్వాత మీ అందరికీ తెలుసు కూర్మ అవతారం, ఇది వరాహ అవతారం, నారసింహ అవతారం, తర్వాత వామన అవతారం, పరశురామ అవతారం. పరశురాముడు ఇంకా ఉన్నారంటే చిరంజీవి అంటారు కదా, శ్రీరామచంద్రుడు, ఈయన బుజ్జి కృష్ణుడు, తర్వాత బలరాముడు, ఆ బలరాముడి తర్వాత కలికి భగవాన్. ఎస్, దాని తర్వాత ఆ విష్ణుమూర్తే ఈడ శయనిస్తున్నాడు, ఆదిశేషులు విష్ణుమూర్తి. ఆయన బొడ్డుల నుంచి వెళ్ళి బ్రహ్మదేవుడు పుట్టిండ్రు అంటారు కదా, సో అట్లా ఇట్లా కమలం పువ్వుల బ్రహ్మదేవుడు, శ్రీదేవి, భూదేవి. అండ్ ఇగో ఇక్కడ చూడండి, మీకు ఇంకా మంచిగా అర్థమవుతుంది. మొత్తము ఆ మధ్యలో సున్నము అండ్ రాళ్ళు, కంప్లీట్గా రాళ్ళు. ఆ రాళ్ళు నీట్గా కనిపించడానికి వాళ్ళు అట్లే వదిలేసారు, ఎటువంటి పెయింట్ లేదు. ఇగో మన హిందూ పిల్లర్ అని చెప్పాలి. సో హిందుత్వానికి పెద్ద దిక్కు ఈయననే, ఈయన లేకపోతే మనం ఎవ్వరము లేమనే చెప్పాలి. నిజానికి చెప్పాలంటే ప్రతి ఒక్కరికి దేవుడు ఒక్కటే, ఆ దేవుడికి మనం అందరము ఒకటే, కులమతాల భేదాలు లేవు అని చెప్పేసి ప్రతి ఒక్కరిని ఉద్ధరించిన వ్యక్తి ఈయననే, రామానుజులు.
ఫైనల్లీ చాలా రేర్గా కనిపించే విగ్రహం ఈ విగ్రహం. ఈయననే విశ్వక్సేన పెరుమాల్ అంటారన్నమాట. అంటే విష్ణుగణాలకు ఈయన సైన్యాధిపతుడు. అండ్ మనం ఇప్పుడు శివగణాలకు విఘ్నేశ్వర స్వామి ఎట్లనో, విఘ్నేశ్వరుడు ఎట్లనో, ఈయన విష్ణుగణాలకు అట్లా అన్నట్టు. ఇప్పుడు అంటే ఇందాక మనం అక్కడ సైడ్ ఏమో మనం విష్ణుమూర్తి అవతారాలన్నీ చూసినాం కదా. ఇప్పుడు ఇక్కడ అమ్మవారు అంటే లక్ష్మీదేవి, అష్టలక్ష్ములు అంటాం కదా మనము. ఈ అష్టలక్ష్ములకి మన పైన ఒక కన్ను ఉందనుకో, జీవితం సాఫీగా సాగిపోతుంది. సో అట్లా అని చెప్పేసి ఇక్కడ లక్ష్మీదేవి అవతారాలను పెట్టారు. నేను చూపిస్తాను రండి. సో విద్యాలక్ష్మి చదువుల తల్లి, విజయలక్ష్మి ఏం సాధించాలన్నా ఏమి ఉండాలి, ధైర్యలక్ష్మి ధైర్యం లేకపోతే ఏం సాధించలేం, సింపుల్, సంతానలక్ష్మి పిల్లలు కోరుకునేటోళ్ళకి, గజలక్ష్మి అంటే అందరికన్నా పెద్ద లక్ష్మీదేవి అన్నట్టు గజలక్ష్మి అంటారు అందుకే. తర్వాత ధాన్యలక్ష్మి, తిండి కావాలి కదా, వెరీ ఇంపార్టెంట్. ధనలక్ష్మి, ఇది లేకపోతే ఎవరికి నడవదు. సో ఆదిలక్ష్మి అంటే మొదటి లక్ష్మి అని అర్థం. సో ఇగో, సో గోదాదేవి కళ్యాణం అని చేస్తుంటాం కదా మనము. అంటే వెంకటేశ్వర స్వామి రంగనాథుడు అవుతాడు, అమ్మవారు మహాలక్ష్మీదేవి ఏమో గోదాదేవి అవుతుంది. వీళ్ళిద్దరు కళ్యాణం చేస్తాం. సో ఆ అవతారాలు అన్నట్టు ఇవి. సో ఇక్కడ నుంచి అంతా కూడా ఆల్వార్లు అన్నట్టు. సో బేసిక్గా మనము విష్ణు క్షేత్రానికి వచ్చినప్పుడు ఎక్కడ పోయినా కూడా మనకి ఇట్లా ఆల్వార్లు కనిపిస్తారు. చూసారు కదా, ఇట్లా మొత్తం ఈ నేలమాలికల లోపల ఇంత పెద్ద ఏరియా, అంటే గుడి యాజ్ ఇట్ ఈస్గా గుడి కింద ఇంత పెద్ద ఏరియాని కూడా ఇంత అందంగా తీర్చిదిద్దిర్రు అన్నట్టు, ఎక్కడ ప్లేస్ వేస్ట్ కాకుండా. శంకర అరుణ శివ, భస్మాంగధర అరుణ శివ, త్రినేత్రమూర్తి అరుణ శివ, త్రిశూలధారి అరుణ శివ, అరుణ శివ కరుణ శివ, అరుణాచల శివ కరుణ శివ, అరుణాచల శ్రీ కరుణ శివ, అరుణాచల శివ కరుణ శివ. సామశర అరుణ శివ, అరుణాచల శివ కరుణ శివ. సత్యవదాన్వయ అరుణ శివ, మృత్యు నివారక అరుణ శివ, యక్షరాజసఖ అరుణ శివ, క్షేళ నీలగళ అరుణ శివ, అరుణ శివ కరుణ శివ, అరుణాచల శివ కరుణ శివ, అరుణాచల శ్రీ. చూసారు కదా ఎంత అద్భుతమైన ఆలయము. సో ఇట్లా ఎన్నో టెంపుల్స్ ప్రాచీనమైనవి మన చుట్టే ఉన్నా కూడా మనకు తెలియదు. అండ్ కొన్ని దూరంగా ఉన్నా కూడా మనకి తెలుసుకోవాలనుకుంటాం కానీ తెలుసుకోలేకపోతాం. కాబట్టి మీ అందరికీ కూడా ఇలాంటి ఎన్నో ఆలయాల గురించి, గొప్ప గొప్ప ఆలయాల గురించి, సనాతన ధర్మం గురించి మీకు కొన్ని ఇట్లాంటివి చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేయాలనేదే మా అజెండా. కాబట్టి తప్పకుండా మీరు చూస్తూనే ఉండండి సుమన్ టీవీలో 100 ఏళ్ల ఆలయం సనాతన వైభవం, స్పాన్సర్డ్ బై శర్మ గోల్డ్ కంపెనీ. యాంకర్స్ డ్రెస్ కటసీ శారీ హౌస్, ఓయూ కాలనీ, షేక్పేట్, హైదరాబాద్.